ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచ కప్ లోకి స్కాట్లాండ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే బంగ్లాదేశ్ కాస్త ఇండియా వచ్చి మ్యాచెస్ ఆడము, ఇక్కడ సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి అని ఐసీసీకి చెప్పడంతో మీరు ఆడాలనుకుంటే ఇండియా వచ్చి మ్యాచెస్ ఆడండి, లేదంటే ఎగ్జిట్ అయిపోండి అని ఐసీసీ క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక దీంతో బంగ్లాదేశ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో డెడ్ లైన్ లోపు స్కాట్లాండ్ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేశారు టీ20 ప్రపంచ కప్లో ఉంది అని ఐసీసీ. ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే దీనివల్ల బంగ్లాదేశ్కే చాలా నష్టం అని చెప్పాలి. వీళ్ళు కనుక ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఆడి ఉంటే 240 కోట్ల లాభం అయితే వాళ్ళకు వచ్చి ఉండేది. ఇప్పుడు వాళ్ళకి ఇది లాస్ అని చెప్పాలి. ఇక మరోవైపు పాకిస్తాన్ కూడా ప్రజెంట్ మేము టీ20 ప్రపంచ కప్ ఆడమని బంగ్లాదేశ్ కి సపోర్ట్ గా ఉంటామని చెప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఐసీసీ ముందే 3 కండిషన్స్ అయితే పెట్టడం జరిగింది. మీరు కనుక టీ20 ప్రపంచ కప్ ఆడకపోతే మీకు ఏషియా కప్లో ఎంట్రీ ఉండదని, ఇక ఇంటర్నేషనల్ బయలాటరల్ సిరీసెస్ ఆడటానికి పర్మిషన్ ఇవ్వమని, ఇక ఫైనల్గా పిఎస్ఎల్ వాళ్ళ లీగ్స్లో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఆడటానికి ఎన్ఓసి ఇవ్వమని చెప్పడం జరిగింది.